లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఏములాడ రాజన్న దగ్గర అదే మాట, కొండగట్టు అంజన దగ్గర అదే మాట, ధర్మపురి నరసన్న, భద్రాచలం రామయ్య, కాళేశ్వరం శివయ్య దగ్గర కూడా అదే మాట. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఏ గుడికెళ్ళినా 100 కోట్లు ఇస్తాం, అభివృద్ధి చేస్తాం, అదే క్యాసెట్ డైలాగ్స్ రిపీట్. కానీ మాటలు చెప్పి మోసం చేయడంలో కేసీఆర్ మేటి. 10 ఏండ్లు తెలంగాణ ప్రజలకు ఎట్లా శతకోపం పెట్టాడో అదే 10 ఏండ్లలో దేవుళ్లకు శతకోపం పెట్టాడు. గుళ్ళ విషయంలో గులాబీ బాపు చెప్పిన బక్వాస్ ముచ్చట్లన్నీ ఇన్ని కాదు, మీరే చూడండి. మనుషుల్ని మోసం చేసే మనుషుల్ని చూశాం. ప్రజల్ని మోసం చేసే నాయకుల్ని చూశాం. కానీ దేవుళ్లను కూడా మోసం చేసే వాళ్లలో మొదటి వ్యక్తి కేసీఆర్. 10 ఏళ్లు అధికారంలో ఉండి తెలంగాణ ప్రజల్నే కాదు దేవుళ్లను కూడా మోసం చేసిన ఘనుడు కేసీఆర్. సాధారణంగా భక్తులెవరు గుడికెళ్లినా పూజారి వారి తలపై శటగోపం పెట్టి దీవిస్తారు. కాని కేసీఆర్ అలా కాదు. గుడికి వెళ్లి ఏకంగా ఆ దేవుడికే శటగోపం పెట్టేశారు. గత 10 ఏళ్లలో రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలను అద్భుతంగా అభివృద్ధి చేసి చూపిస్తాం, భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామంటూ ఇంతింత పొడుగు డైలాగులు దంచిండు కేసీఆర్. వెళ్లిన చోటల్లా 100 కోట్లు మంజూరు చేస్తాం, ఆలయాలకు ఆధ్యాత్మిక శోభ తెస్తామంటూ ఒకటే క్యాసెట్ ని అరిగిపోకుండా తిరిగిన చోటల్లా వేశారు. ఒక్క యాదగిరిగుట్టకు తప్ప మరే ఆలయానికి కూడా చెప్పినన్ని నిధులివ్వలేదు కేసీఆర్. నాకంటే గొప్ప భక్తుడెవరూ లేరు, నన్ను మించిన భక్తులా మీరు అంటూ అడ్డం పొడుగు మాట్లాడే కేసీఆర్ రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలకిస్తామని చెప్పిన 100 కోట్లలో ఒక్కదానికి కూడా పూర్తి స్థాయి నిధులు కేటాయించలేదు. అలా దేవుళ్లను కూడా మోసం చేసిన ఘనత కేసీఆర్కే దక్కింది. 2015 నుంచి 2022 దాకా రాష్ట్రంలో పేరుగాంచిన ప్రధాన ఆలయాలైన వేములవాడ, భద్రాచలం, కాళేశ్వరం, ధర్మపురి, కొండగట్టు ఆలయాలను ఊహించని స్థాయిలో అభివృద్ధి చేస్తానని చెప్పి మోసం చేశారు. 2015లో వేములవాడ రాజన్నను సతీ సమేతంగా దర్శించుకున్న కేసీఆర్ 3-4 ఏళ్లలోనే వేములవాడను టెంపుల్ సిటీగా డెవలప్ చేసి చూపిస్తామన్నారు. ఆలయ అభివృద్ధి పనులకు ఏటా 100 కోట్లను బడ్జెట్లో కేటాయిస్తామని, తక్షణమే 100 కోట్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. రాజన్న ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దటంతో పాటు చుట్టూ రింగ్ బండ్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. మధ్యలోనే వదిలేశారు. ఆలయం యొక్క ప్రాంగణం కొంత విస్తరణ జరగాలి. గర్భగుడి టచ్ చేయకుండా శృంగేరి గాని, కంచి కామకోటి గాని ఆ పీఠాన్ని సంప్రదించి అక్కడి నుంచి స్వామివారి శిష్యులను రప్పించి స్థల పరిశీలనంతా చేయించి దీనికి నిర్ణయాలు తీసుకుంటాం. ఆ పైకి చాలా స్థలం ఉంది, అది ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు. 25 నుంచి 30 ఎకరాల స్థలం అక్కడ అక్వైర్ చేస్తాం, టెంపుల్ కలుపుకుంటాం. ఇక్కడ ఎంతైతే ల్యాండ్ తీసుకోబడుతుందో అక్కడ బ్యాక్ సైడ్ దాన్ని యాడ్ చేసేస్తాం ల్యాండ్. అంటే చెరువు భూమి ఎంత ఉందో ఆ భూమి ఇంకో 5 ఎకరాలు ఎక్కువ చేస్తాం తప్ప తక్కువ చేయం. 3.5 కిలోమీటర్ల బండ్ తయారవుతుంది. అంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి ట్యాంక్ బండ్ కంటే కూడా పెద్దగా తయారవుతుంది. ఇన్ని లక్షల మంది భక్తులు వచ్చినా శివరాత్రి సందర్భంలో మరో సందర్భంలో చాలా గొప్పగా చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. వేములవాడ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ అథారిటీ కూడా నెక్స్ట్ క్యాబినెట్లో డిసైడ్ చేసి ఆలయం యొక్క అభివృద్ధి పనుల కోసం ఒక 100 కోట్ల రూపాయలను కూడా కేటాయిస్తాం. ప్రతి సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్లో 100 కోట్లు పెట్టైనా సరే ఈ రోజు వెళ్ళిపోయే వాళ్ళని 5 సంవత్సరాల తర్వాత వేములవాడకు వస్తే నేను వేములవాడకే వచ్చినా అనే ఆశ్చర్యం కలిగేంత గొప్పగా చేసుకునేటువంటి అవకాశం ఇక్కడ ఉంది. వేద పాఠశాల, సంస్కృత పాఠశాల కూడా శృంగేరి పీఠం వారి ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహింపజేస్తాం. దానికి ప్రభుత్వమే అన్ని ఖర్చులు కూడా భరిస్తుంది. ఇక 2016లో శ్రీరామ నవమిని పురస్కరించుకుని భద్రాచలం ఆలయ అభివృద్ధికి 100 కోట్లిస్తామని చెప్పిన కేసీఆర్ కనీసం హుండీలో 100 కూడా వెయ్యలేదనే విమర్శలున్నాయి. ఆ తరువాత భద్రాద్రి మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేశారు. కానీ కేసీఆర్ దాన్ని పక్కన పెట్టేశారు. తెలంగాణ రాకముందు భద్రాచలం ఆలయం ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. తప్పకుండా డెవలప్మెంట్ కోసం చర్యలు తీసుకుంటాం. ఈ సంవత్సరం బడ్జెట్లోనే భద్రాచలం
ఆలయ అభివృద్ధి కోసం ఆలయ ప్రాకారాలు కావచ్చు, ఆలయం లోపల కావచ్చు, ఆలయం వెలుపల కావచ్చు, పార్కింగ్ స్థలాలు కావచ్చు, ఇంకా తీసుకోవాల్సిన స్టెప్స్ గురించి 100 కోట్ల రూపాయలు తప్పకుండా కేటాయిస్తాం. 100% పెద్ద పుణ్యక్షేత్రం కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం మనకు ఎంతైనా ఉంది. 2019లో సతీ సమేతంగా కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్న కేసీఆర్ ఆలయ పునర్నిర్మాణానికి 100 కోట్లు కేటాయించనున్నట్లు ప్రకటించారు. ఆలయ అభివృద్ధికి 100 ఎకరాల స్థలం అవసరమవుతుందని కూడా ఆయనే చెప్పారు. కళ్యాణ మండపంతో పాటు సకల సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కానీ కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం ఎంత మారిందో అందరికీ తెలుసు. 2019 ఆగస్టులో ధర్మపురి ఆలయాన్ని సందర్శించిన కేసీఆర్ ఆలయ అభివృద్ధికి 100 కోట్లు ప్రకటించారు. కానీ ఎన్ని కోట్లు మంజూరు చేశారో ఎవ్వరికీ తెలియదు. డబ్బులు ఇచ్చాయని వాళ్ళని తృప్తిపరిచి అవి కొని ఆలయాన్ని పూర్తిగా పునరుద్ధరించడానికి గతంలోనే ఒక 50 కోట్లు ప్రకటించున్నాను. దానికి ఇంకో 50 కోట్లు జోడించి ఒక 100 కోట్ల రూపాయలను ధర్మపురి క్షేత్రం కోసం విడతల వారీగా విడుదల చేస్తాం. పనులు రాబోయే నెల 10 ప్రారంభం చేస్తాం. 2022 డిసెంబర్లో జగిత్యాల బహిరంగ సభలో కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి 100 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు కేసీఆర్. తానే స్వయంగా వచ్చి ఆగమశాస్త్రం ప్రకారం అద్భుతమైన పుణ్యక్షేత్రం నిర్మిస్తామన్నారు. తరువాత కొండగట్టు మీద కొత్తగా ఓ షెడ్డు కూడా వెయ్యలేదు. కొండగట్టు అంజన్న దేవస్థానానికి కేవలం 20 ఎకరాలు మాత్రమే ఉండేది. పక్కన ఉండేటువంటి 384 ఎకరాల స్థలాన్ని బ్రహ్మాండంగా దేవాలయానికే ఇచ్చినాం. అంటే అంజన్న సన్నిధిలో ఈరోజు 400 ఎకరాల భూమి కొండగట్టు క్షేత్రంలో ఉంది. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, మహిమాన్వితమైనటువంటి గొప్ప కొండగట్టు అంజన్న క్షేత్రానికి ఈరోజు వేదిక నుంచి 100 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఉన్నాం. త్వరలోనే కొద్ది రోజులలోనే నేనే స్వయంగా వచ్చి దానికి సంబంధించినటువంటి స్థపతులను ఆగమ శాస్త్ర ప్రకారం అద్భుతమైనటువంటి భారతదేశంలోనే సుప్రసిద్ధమైనటువంటి దేశం నోరు వెళ్ళబెట్టేటటువంటి పుణ్యక్షేత్రాన్ని నిర్మాణం చేయిస్తా అని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. ఇవే కాదు, చాలా ఆలయాలకు కోట్లు ప్రకటించి కేటాయించని నిధులు చాలానే ఉన్నాయి. బాసర సరస్వతి ఆలయ అభివృద్ధికి 50 కోట్లు ప్రకటించారు. అవి పూర్తిగా ఇవ్వలేదు. కొమురవెల్లి మల్లన్నకు 30 కోట్లు ప్రకటించారు. ఆ పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. కురవి వీరభద్ర స్వామికి 5 కోట్లు ప్రకటించారు. ఆ నిధులు పూర్తిగా ఇవ్వలేదు. ఏడుపాయల వనదుర్గ భవానీ ఆలయ అభివృద్ధికి 1700 కోట్లు ప్రకటించారు. కానీ బడ్జెట్లో జాడే లేదు. ఇలా ఆలయాల అభివృద్ధికి ఇంతిస్తాం అంతిస్తామంటూ ప్రకటించిన కేసీఆర్ ఏకంగా దేవుళ్లనే మోసం చేశారు. For more videos like this, subscribe Big TV channel.